జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. చిన్న కథ, మంచి సందేశం. అమెరికా కాలిఫోర్నియాలో కొన్ని రోజుల క్రితం కొన్ని సంశోధనలు జరుగుతాయి. అప్పుడు ఎప్పటికీ ఆ మనోవిజ్ఞానులు సంశోధన చేస్తూ ఉంటారు. అక్కడ ఒక 25 రోగులకి ప్రతిరోజు మంచి ఇంపైన ఒక సంగీతం వినిపించడం, 2 గుంపులుగా చేశారు. 25 రోగులు ఒక గుంపు, 25 రోగులు ఒక గుంపు. ఆ రోగులకి మంచి సంగీతం, కొందరికి 25 మందికి, ఇంకో బ్యాచ్కి కర్కశంగా విపరీతంగా వాయిస్. ఇప్పుడు ఎక్కడో అంటిస్తారు చాలా సిడి జిడి అని ఏదేదో ఉంటావు కదా, ఆ మాదిరిగా భయానకవాదంత వింటేనే మనిషికి గాబరు కావాలి. అలాంటి ఒక సంగీతం ఇద్దరికి వినిపిస్తే 90 రోజుల తర్వాత వాళ్ళ రక్త పరీక్షలు, వాళ్ళ పరీక్షలు చేస్తే వీళ్ళ ఆరోగ్యంలో ఎంతో సుధారణ అయింది, వీళ్ళ ఆరోగ్యంలో ఎంతో మార్పు అయింది. మంచిగా ఇంపైన సంగీతం, శాంతంగా ఉండింది విన్న వాళ్ళకి. అదే కర్కశము, విపరీతంగా వ్యాల్యూమ్ ఉండింది, అరిచేది, హా హూ అనేది, అవి విన్నప్పుడు వాళ్ళ ఆరోగ్యం కొద్దిగా చెడిపోయింది. అదే ప్రకారంగా వాళ్ళ మనోవిజ్ఞానులు ఏం చెప్తారంటే, మీరు ప్రతిరోజు కనీసం 15 నుంచి 30 నిమిషాలు మీకు కావలసిన వాళ్ళు, మీరు పోతే అక్కడ వాళ్ళు ఆనందపడేవాళ్ళు, మీరు పోతే సంతోషించేవాళ్ళు, అయ్యో రా నాయన కూర్చో, నీవు రాలేదని వెయిట్ చేస్తున్నా అనేవాళ్ళు, మీ గురించి మంచిగా అభిప్రాయం చెప్పేవాళ్ళు. వీళ్ళ దగ్గర ప్రతిరోజు 15 నుంచి 30 నిమిషాలు మీరు కూర్చుని సమయం గడిపితే మీకు హెమోగ్లోబిన్, బ్లడ్లో ఉన్న ఒక హెమోగ్లోబిన్ జాస్తి అవుతుందంట, ఎక్కువ అవుతుందంట, మీ ఆరోగ్యంలో మార్పు వస్తుందంట. ఇది అవసరమని వాళ్ళు చెప్తారు. సంగీతం మన దగ్గర, మన శాస్త్రాల్లో ప్రతిరోజు మేము పూజలు చేసి ప్రదోష పూజ అని సాయంత్రం చేస్తాం. ఆ సాయంత్రం చేసేటప్పుడు దేవునికి పండె పెట్టే వరకు మేము మంత్రాలు, ఒక్కొక్క సేవ అని చెప్తాం. అప్పుడు ఒకటి మంత్రం కూడా వస్తుంది, సంగీత ప్రియ సంగీత సేవ మమధారయా. భగవంతుడు సంగీత ప్రియ, ఆయనకి సంగీతం వినిపించాలి. సరస్వతి సంగీతము, ఎవరు చూసినా సంగీతం మీద అంత, మన శాస్త్రంలో, మన సనాతన ధర్మంలో సంగీతం అంత మహత్వం. కాబట్టి ప్రతిరోజు మేము కొంత సంగీతం వినాలి. ఒక 15 నిమిషాలు రాత్రి అక్కడిక్కడ అలిసి వచ్చి ఉంటాము, హిందీ ఓల్డ్ సాంగ్స్ కానీ, తెలుగు కానీ, కన్నడ కానీ, ఏది మంచిగా ఉందో, మీకు ఏది మంచిగా అనిపిస్తుందో 15 నిమిషాలు వినండి. మీ ఆరోగ్యంలో మార్పు వస్తుంది, మీలో ఎంతో చేంజెస్ వస్తుంది. స్వామి వివేకానందులు అమెరికాలో ఉన్నప్పుడు ఒక క్యాబరెట్ డాన్సర్ని స్వామీజీ దగ్గర తోలుకుని వచ్చారు. స్వామీజీ, ఈమెకు ఒక మంత్రం చెప్పండి, స్వామీజీ ఈమెకి ఒకటి ఏదైనా జపం చెప్పండి, ఈమెకి మానసికంగా చాలా బాధలో ఉంది, ఈమెకి ఏమైనా చెప్పండి. స్వామీజీ అడుగుతారు ఏమైంది. ఆయన ఒకటే కొడుకు స్వామీజీ యాక్సిడెంట్లో చనిపోయిండు. అయ్యో రామ, కాబట్టి ఈమెకైనా మంత్రము, జపము ఏమైనా చెప్పండి. స్వామీజీ అడుగుతారు ఈమె ఏం పని చేస్తుంది. ఈమె ఒక క్యాబరెట్ డాన్సర్. అయ్యో క్యాబరెట్ డాన్సర్ అయితే చాలా మంచిది, సంగీతం అది, అది కూడా ఒక రకమైన సంగీతం. కాబట్టి ఇంట్లో కూర్చోవద్దని చెప్పు, ఆ తల్లిని రేపటి నుంచి డ్యూటీకి పోమని చెప్పు, జాయిన్ కామని చెప్పు. ఆ సంగీతంలో, ఆ పనిలో రొటీన్గా ఉంటే ఆటోమేటిక్గా సమయం దాన్ని అంతా పూడుస్తుంది. నాయన మంత్రాలు, జపాలు, గిపాలు ఏం పని చేయవు అని స్వామీజీ చెప్తారు. ఆమె నెక్స్ట్ డే నుంచి క్యాబే జాయిన్ అవుతుంది, తన డ్యూటీలో ఉంటుంది, పనిలో ఉంటుంది, కొన్ని రోజుల్లో మరిచిపోతుంది, రొటీన్గా నార్మల్గా అయిపోతుంది. అంటే చూడండి, సంగీతంలో కానీ, పనిలో ఉండటం కానీ, ఇది మనిషికి ఎంత దుఃఖమున్నా కూడా తీసేస్తుంది. ఇది మనకు అవసరం. రాజా అక్బర్ దగ్గర తాన్సేన్ అనే ఒక సంగీతకారుడు ఉండేవాడు. తాన్సేన్ దీపరాగం అని పాటలు పాడితే, వత్తి నూనె వేసి ఉత్త దీపాలు పెడితే ఈయన పాఠంకి ఆ దీపాలు ఆటోమేటిక్గా అంటుకుంటూ ఉండేనంట. చెప్తారు, మీరు ఎక్కడ వినండి, గూగుల్లో సెర్చ్ చేయండి, తెలుస్తుంది. తాన్సేన్ దీపరాగం, ఆ రాగం పాడితే ఆటోమేటిక్గా దీపాలు అంటుకునేవి. ఆయన ఒకరోజు అక్బర్ చెప్తాడు, తాన్సేన్ నీకు పెద్ద ఎత్తున సన్మానం చేయాలనుకున్నా, నీలాంటి వ్యక్తిని నేను చూడలేదు, నీలాంటి సంగీతం నేను వినలేదు, కాబట్టి నిన్ను సన్మానం చేయాలనుకున్నా. అప్పుడు ఆయన తాన్సేన్ చెప్తాడు, రాజా నాకు సన్మానం చేసేది అవసరం లేదు, నా గురుగారు ఉన్నారు, ఏమైనా చేస్తే వాళ్ళకి చేయాలి, కానీ నేను ఒక తృణం సమానం కాదు వాళ్ళ దాంట్లో. అప్పుడు రాజుకి ఆశ్చర్యం, నీవే ఇంత అద్భుతంగా ఉన్నావు అంటే మీ గురువు ఎట్లా ఉండొచ్చు. సరే గురువుని పిలువు. రాడు రాజా, ఆయన ఎక్కడికి రాడు, ఎందుకు, రాజు పిలుస్తాడని చెప్పు. ఏ రాజు కానీ మహారాజు ఎవరు పిలిచినా రాను. ఆయన ఒక సన్యాసి, భిక్షుకుడు, భిక్ష జీవనం చేస్తాడు. ఆ గుడిసె వేసుకుని యమునా నది తటాకంలో ఉంటాడు. ఆయన ఎవ్వరింటికి రాడు, ఎక్కడికి పోడు.
సరే అట్లయితే మేమే పోదాం అక్కడికి, పాడు అని చెప్పు. మీరు పోతే అస్సలు పాడతలేడు ఆయన. ఆయనకి మనసు వస్తేనే పాడతాడు, కానీ ఎవరు చెప్తే పాడాడు ఆయన. మళ్ళీ ఎట్లా దీన్ని? ఏం లేదు, మేము రాత్రికి పోదాము, అక్కడ వెనుక దాక్కుందాం, ఆయన మూడు వచ్చినప్పుడు బయటికి వచ్చి పాడుతాడు. సరే 3 రోజులు అక్బర్ మరి తాన్సేన్ గుడిసె వెనుక నిలబడతాడు. 3వ రోజు ఆకాశంలో పూర్ణ చంద్రం ఉంటాడు, అది బింబం నీళ్లలో పడి ఉంటుంది, మంచి వాతావరణం, చల్లటి గాలి వీస్తుంటది. అప్పుడు ఆయన గురుగారు వచ్చి ఆ బండ మీద కూర్చుని పాట పాడడానికి ప్రారంభిస్తాడు. ఆ పాట వింటుంటే అక్బర్ కంట్లో ధారాకారంగా నీళ్లు ప్రారంభమవుతుంది. ఏం అద్భుతం, ఏం పాడతాడు, దీనికి ఏం చెప్పేదానికే లేదు. సంపూర్ణ పాట ఆయన గుడిసెలో వెళ్ళిపోయిన తర్వాత అక్బర్ రథంలో కూర్చొని తాన్సేన్ అక్బర్ ఇద్దరు వస్తారు. ఆ రాజధానికి వచ్చేంత వరకు అక్బర్ కంట్లో నీళ్లు, చెప్పేదానికి కంఠం గద్గదితం అయిపోయిందట. ఎంత అద్భుతంగా పాడతాడయా మీ గురువు, ఏమిది, ఎందుకు ఇంత అద్భుతమా అంటే ఆయన చెప్తాడు, రాజా నేను పాటలు పాడేది మీకు నెప్పించాలి, మీతో గౌరవం పొందాలి, మీరేమైనా మాకు ఇస్తారు అనే భావనతో నేను పాడతా. అయితే మా గురుగారు కేవలంగా భగవంతుని ఆ ప్రార్థిస్తాను, ఆ దేవుణ్ణి మెప్పించేదానికి పాడతాడే కానీ వ్యక్తులకి కాదు. భగవంతుని కొరకు ఆయన పాట పాడతాడు. వ్యక్తి వస్తే రాజు వచ్చినా మహారాజు వచ్చినా పాట పాడడు. కాబట్టి వాళ్ళు అంత శక్తి ఉంది. చూడండి, చెప్పే తాత్పర్యము, సంగీతంలో అంత శక్తి ఉంటుంది. మీరు కూడా రోజు ఒక 15 నిమిషాలు రాత్రి పండుకునేటప్పుడు, పగలంతా ఏదేదో పని చేసి వస్తారు, ప్రశాంతంగా ఏకాంతంగా ఒక చిన్న ఇది పెట్టుకొని, వాల్యూమ్ పెట్టుకొని పండుకునేటప్పుడు వినండి, మీ ఆరోగ్యంలో మార్పు వస్తుంది. కొంతైనా జ్ఞానార్జనం చేసుకోండి, ధర్మకార్యాలు చేయండి, సత్సంగంలో ఉండండి, సంగీతం వినండి, పరోపకారం చేయండి. ఇదే జీవితం. భారత్ మాతకి అందరికీ నమస్కారం.